అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజకీయాల్లో చేతబడులు, క్షుద్ర పూజల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి నేతలు మూఢనమ్మకాలను తెరపైకి తెస్తున్నారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జరగాల్సిన చర్చ కాస్త మంత్రాలు, క్షుద్ర పూజలు, అఘోరాల వైపు మళ్లింది. ఒకరిపై ఒకరు చేతబడులు చేయించుకుంటున్నారంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ నేతలు తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లి అఘోరా పూజలు చేయించారని, వర్షాలు పడకుండా ప్రజలు ఇబ్బంది పడి ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని క్షుద్ర పూజలు జరిపించారని ఆరోపించారు. రేవంత్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మడిసన్నోడు, 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినేటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. I will not leave anybody. సో చూస్తున్నాంగా తెలంగాణలో క్షుద్ర పూజలకు సంబంధించి అటు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి వర్డ్ ఆఫ్ వార్. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కరుణాకర్, అంటే పాలిటిక్స్లో కాదేది విమర్శలకు ఒక టాపిక్ అన్నట్టుగా ఇప్పుడు మనం చూసినట్లయితే అటు సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, ఇటు ఒకప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ క్షుద్ర పూజల టాపిక్ అనేది ఎటు టర్న్ అయ్యే అవకాశం ఉండొచ్చు? సంధ్య, తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు, అటు అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య క్షుద్ర పూజల రాజకీయం బాగా హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మొదలుపెట్టిన ఈ క్షుద్ర పూజల ఆరోపణలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలో కూడా ఆరోపణలు చేసే స్థాయికి చేరుకున్నాయంటే పీక్ లెవెల్కి చేరిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటనలో భాగంగా మరోసారి మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. చాలా స్పష్టంగా ఆయన హరీష్ రావు క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో వానలు పడొద్దని, కరువు రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పడిపోవాలి, అస్థిరత్వం ఏర్పడాలని చెప్పి హరీష్ రావు తమిళనాడులో అఘోర పూజలు చేశారు, అర్ధరాత్రి పూజలు చేశారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావుపై ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆధారాలు బయట పెట్టాలని చెప్పి కూడా హరీష్ రావు సవాల్ విసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ అఘోర పూజల విషయంలో వెంటనే, అంటే రేవంత్ రెడ్డి హరీష్ రావుపై ఆరోపణలు చేసిన వెంటనే హరీష్ రావు సిద్దిపేటలో స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆధారాలు లేని ఆరోపణలు తనపై చేస్తున్నారని చెప్పి కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ముఖ్యంగా 6 గ్యారంటీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు, నిధులు, ఇటువంటి అంశాలపై తాము ప్రశ్నిస్తుంటే వాటికి సూటిగా సమాధానం చెప్పకుండా ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అద్దంకి దయాకర్కు, తర్వాత రామ్మోహన్కు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, వీళ్ళందరూ కూడా హరీష్ రావు ఇప్పటికే లీగల్ నోటీస్ పంపించిన పరిస్థితిని మనం చూసాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కోర్టుకు లాగుతారని చెప్పి హరీష్ రావు సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద అఘోర పూజల విషయంలో మాత్రం రాజకీయం కొంత హీట్ ఎక్కింది. తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావును టార్గెట్ చేస్తూ అఘోర పూజలు చేశారు, తెలంగాణలో కరువు రావాలని చెప్పి హరీష్ రావు ప్రత్యేకంగా తమిళనాడు వెళ్ళి మరి పూజలు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపించడంతో కొంత ఇది ఇంట్రెస్టింగ్గా కూడా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు హరీష్ రావునే కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ వస్తుంది, హరీష్ రావుపై ఎందుకు ఈ
క్షుద్ర పూజలు అఘోర పూజల ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తున్నారన్న దానిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు హరీష్ రావు త్వరలోనే 1-2 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లీగల్ నోటీసులు పంపుతారు. ఆ తర్వాత ఆయన దీనిపై వెనక్కి తగ్గకపోతే క్షమాపణ చెప్పకపోతున్నాం. ఖచ్చితంగా ముగ్గురిపై కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా పరువు నష్టం దావా కేసు వేసి కోర్టుకు లాగుతానని చెప్పి హరీష్ రావు సవాల్ వీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కనక